పవన్ ఎవరో జగన్ వస్తాడు, వచ్చి మాట్లాడతాడు, లేకపోతే అచ్చొచ్చేస్తాడు, లేకపోతే బురద జల్లుతాడు అంటున్నారు. నా నా సైడ్ నుంచి ఆయన ఆలోచన చేస్తే ఒక గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వచ్చి వెళ్ళిపోతాడు. అంతే. కేవలం అతను శాసనసభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి తప్ప దేనికి రాడు. దాంతో పాటుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కారం ఉంది, ఒక పద్ధతి ఉందండి. అంటే దాని ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి పార్టీగా, ప్రజాస్వామ్య విలువలు తెలిసినటువంటి పార్టీగా ఇతరులను గౌరవించడం మా నైజం. దాని గురించి మేమేదో గొప్పగా చెప్పటం లేదు పవన్ గారు. ఈరోజు మా నైజం ఏంటి? జగన్మోహన్ రెడ్డి రావాలి, ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావాలి, పరిష్కారం దిశగా చర్చ జరగాలి మేము కోరుకుంటున్నాం. కానీ మనం అందరం కూడా ఆలోచనలన్నింటినీ కూడా తప్పు ఆలోచనలన్నీ రేపు సాయంత్రానికి మీ అందరికి అర్థమవుతాయి. గవర్నర్ ప్రసంగం అయిన మరుక్షణం లేదా గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలను వెళ్ళిపోతాడు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతాడు. ఆ మీడియాలో మాట్లాడేది కూడా అన్ని తప్పులు దడగా అంటాడు. అతను పూర్తిగా గవర్నర్ ప్రసంగాన్ని కూడా చదివే ఓపిక లేదు. దాంతో పాటు ఇందాక మిత్రులు పెద్దలు సత్యమూర్తి గారు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారో వినాలి, లేకపోతే డిప్యూటీ సీఎం ఏం మాట్లాడతారో వినాలి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అసలు ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా వినటానికి వినదగిన వారు చెప్పిన వినంతనే వేగిరపడకనే మనసత్వం కాదు. అవతలోడు ఏం చెప్తున్నాడో అవసరం లేదు, అవతలోళ్ళు ఏం మాట్లాడతారో జగన్కు అవసరం లేదు. జగన్ అవసరమైంది, తనకు అవసరమైంది కేవలం తన శాసనసభ సభ్యత్వాన్ని. రైట్ జవహర్ గారు. రైట్ సత్యమూర్తి గారు. త్వరలో బై ఎలక్షన్ వస్తుందని చెప్పారండి. ఆ బై ఎలక్షన్ అంటే ఇప్పుడు రాకపోతే బై ఎలక్షన్ వచ్చేది, ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి బై ఎలక్షన్ లేదు. సార్ సిగ్నల్ కట్ అవుతుంది సార్, సిగ్నల్ కట్ అవుతుంది, ఒక్కసారి చెక్ చేస్తున్నారు. రైట్ సత్యమూర్తి గారు, ఇందాక మీరు అన్నారు సత్యమూర్తి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కాకుండా ఇంకా మిగిలిన 10 మంది కూడా నియోజకవర్గాలకు వెళ్ళట్లేదు, అక్కడ ప్రజా సమస్యలు అడగట్లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి మీరు ఎట్లాగో అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటే నేనే వద్దని చెప్పాను, అసెంబ్లీకి మనం వెళ్ళట్లేదు, కనీసం మనకు ఈ ఎమ్మెల్యే పదవులు ఇచ్చినటువంటి ప్రజలు మనల్ని నమ్మి కట్టబెట్టారు ఈ పదవిని. సో వాళ్ళు ఒక్కొక్కరికి 50%, 48%, 52%, జగన్మోహన్ రెడ్డికి 64% ఓట్లేసి గెలిపించారు నియోజకవర్గ ప్రజలు. సో వాళ్ళ కోసం నియోజకవర్గాల కన్నా వెళ్ళండి అని ఎందుకు చెప్పట్లేదు ఆయన? అసెంబ్లీకి వెళ్ళకండి, మనం వెళ్ళొద్దు, కనీసం నియోజకవర్గానికన్నా వెళ్ళండి అని చెప్పాలి కదా. ఇక్కడ పవన్ గారు, మీరు ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఉండాలో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నడిపేది రాజకీయ లక్షణాలు లేని పార్టీ. రాజకీయ పార్టీ అయితే వాళ్ళు ప్రజలు ఎన్ని సీట్లు వచ్చినా లేకపోతే ఓడిపోయినా, ఇప్పుడు కమ్యూనిస్టులకి 1 సీటు కూడా లేదు, కానీ వాళ్ళు ప్రజల్లోనే ఉంటారు కదా. అవును, అట్లా ఆ టైపులో అన్నమాట. అంటే పొలిటికల్ పార్టీ అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి లేవు. ఓకే, అందుకని